ఇర్మియా 1:9 నిర్గమం 4:12 నెరవేర్చి మీరే తెరవబడిన ఆకాశం నుండి మాట్లాడి యేసుక్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో మనం చూసిన విధంగా మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని దేవుడు సెలవిస్తూ వచ్చిన మాటను మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ దేవుడే అంటున్నాడు, మరణము అనే మాట దేవుడే వాడుతున్నాడు. కాబట్టి మరణం అనేది ఏ మానవుడు తప్పించుకోగలిగింది కాదు. సహజంగా ప్రతి మానవుడు కూడా మరణించవలసిందే. అందుకే మరణానికి ముందు నమ్మకత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ప్రభు మాట్లాడుతూ రావడం మనం చూస్తాం. మరణం ఎటు తప్పదు. ఆ మరణానికి ముందు నమ్మకంగా ఉండు. ఆ నమ్మకత్వాన్ని పరిశీలించిన నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని దేవుడే మాట్లాడుతూ రావడం దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక స్ఫురణ సంఘముతో దేవుడు ఆ విధంగా మాట్లాడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జీవము కలిగిన దేవుడు మనకు తెలుసు. అయినా ఆయన కూడా మరణించడం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నరుడిగా జన్మించడం, నరుడిగా జీవించడం, పవిత్రునిగా, నిర్దోషిగా, నిష్కల్మషునిగా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడిగా రుజువుపరచుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా హెబ్రీలకు రాసిన పత్రిక దేవుని వాక్యము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. కనుక పాత నిబంధన గ్రంథంలో దైవజనుడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడని రాయబడింది. కనుక తానేమై ఉన్నాడో మానవులు అదే కావాలని కోరి పరలోకాన్ని విడిచి భూలోకానికి అరుదించాడు యేసు ప్రభు. వాస్తవానికి మానవుడు నమ్మదగిన వాడు కాడు. ఈ అపనమ్మకస్తులైన మానవులను గొప్పదైన పాప విమోచన, పాప క్షమాపణ, రక్షణ అనుగ్రహించి పరిశుద్ధపరిచి నీతిగా తీర్చి నిత్య జీవాన్ని మానవునికి ప్రసాదించి మానవుణ్ణి నమ్మకస్తునిగా చేయాలి, జీవ కిరీటమునకు అర్హునిగా మానవుణ్ణి ఎంచాలి అని కోరి ఈ భూలోకానికి రక్షకుడిగా యేసు ప్రభు అరుదించాడు. ఆయనే మన పాపములకు శాంతి చేశాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడని దైవవాక్యం 1 యోహాను పత్రికలో మనం దేవుని వాక్యంలో 2వ అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి ఆయన పాప పరిహారం ఇచ్చింది,
రక్షణ, పాప విమోచన కలగజేసింది, పరిశుద్ధపరిచింది, నీతిగా తీర్చింది, నిత్య జీవానికి వారసునిగా చేసింది. ఎందుకు అంటే మనం నమ్మకస్తులుగా ఉండాలా, జీవ కిరీటం మనం పొందాలా అని చెప్పి ఆ ప్రభు ఆ విధంగా మన కొరకు తను తాను బలిగా, అర్పణగా శిలువలో సమర్పించుకున్నాడు అనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, దేవుని వాక్యంలో 17వ అధ్యాయం 2-3 వచనాలకు వస్తే యోహాను సువార్తలో చదువుతాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 2-3 వచనాలు. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు. కాబట్టి మనం చూస్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సర్వ శరీరుల మీద అధికారం తండ్రి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నిత్య జీవము అనుగ్రహించున్నట్లు. కనుక మనం చూస్తున్నాం, జీవ కిరీటం పొందాలి అని అంటే అసలు ముందు నిత్య జీవానికి వారసుడైతేనే కదా. నిత్య జీవాన్ని వ్యక్తి అనుభవంలోనికి తెచ్చుకుంటేనే కదా, నిత్య జీవంలో తాను కొనసాగితేనే కదా జీవ కిరీటం పొందగలడు. కనుక మనం చూసాం, సర్వ శరీరుల మీద దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు, మానవులందరికీ నిత్య జీవం ఇవ్వడానికి. 3వ వచనానికి మనం వచ్చినప్పుడు దేవుని వాక్యంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కనుక పరలోకంలో ఏ తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడో, పంపబడిన ప్రభువుని, పంపిన తండ్రిని అవగాహన చేసుకొని అద్భుతమైన రీతిలో ఎరిగినటువంటి అనుభవంలోనికి వచ్చిన వ్యక్తి నిత్య జీవం పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక తండ్రి అయిన దేవుడు నిత్య జీవము కలిగిన వాడు, కుమారుడైన దేవుడు నిత్య జీవము కలిగిన వాడు. కనుక ఆత్మయే జీవింపచేయుచున్నది అని యోహాను సువార్త 6:63లో రాయబడింది. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అద్భుతమైన జీవము కలిగినటువంటి త్రిత్వం. ఆ త్రిత్వములో ఉన్న జీవాన్ని మానవుడు అనుభవించాలి, మానవుడు రుచించాలి. అద్భుతమైన రీతిలో ఈ జీవాన్ని అనుభవించిన అనుభవములో ఈ వ్యక్తి జీవ గ్రంథములో పేరు లిఖించబడాలి. అద్భుతమైన రీతిలో తన జీవితంలో నమ్మకత్వాన్ని రుజువుపరిచిన వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా, మరణం వరకు నమ్మకంగా ఉన్న వ్యక్తిగా రుజువుపరుచుకొని దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మానవుడు పొందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనం చూస్తాం 5వ అధ్యాయం 24వ వచనం యోహాను సువార్తలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి అన్నాడు. కనుక ఏనాడు మనం ఆయనను రక్షకునిగా అంగీకరించామో, ఆయన స్వరాన్ని విని ఆయన మాటకు లోబడ్డామో, ఆ దినానే మరణములో నుండి జీవములోనికి మనం దాటించబడ్డాం, తీర్పు తప్పించుకున్నామని 5వ అధ్యాయం 24వ వచనం యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ రావడం మనం చూస్తాం. దేవుని వాక్యములో యోహాను సువార్త 10:10లో, గొర్రెలకు జీవము కలుగుటకు నేను వచ్చాను, అది సమృద్ధిగా కలగడానికి వచ్చానని చెప్పాడు ప్రభు. కాబట్టి అరకొర జీవంతో మనం ఉండాలని దేవుడు ప్రభు ఈ లోకానికి రాలేదు.
ఆయనలో ఉన్న జీవం మనలో ప్రవహింపచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం దేవుని వాక్యంలో ఆయన మాట మనం ఏ మేరకు వింటున్నామో, ఆయన మాటకు ఏ మేరకు విధేయత చూపిస్తున్నామో ఆ మేరకు మనలో జీవం ప్రవహిస్తుంది అని దేవుని వాక్యములో మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావడంలో గల ఆంతర్యం, మనలో జీవము లేదు, మన పేరు జీవ గ్రంథములోనికి రాదు, మనము జీవ కిరీటం పొందడం అసాధ్యం, దుర్లభం. కనుకనే అద్భుతమైన ప్రభు అపనమ్మకస్తులైన మనలను నమ్మకస్తులుగా తీర్చిదిద్దాలని కోరి తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశాడు. ఆయన జీవాన్ని మనలో పోశాడు. అద్భుతమైన రీతిలో జీవములో మనం కొనసాగాలి, నిత్య జీవములో మనం కొనసాగాలి. అద్భుతమైన రీతిలో జీవ గ్రంథములో మన పేరుండాలి. ఆశ్చర్యకరమైన జీవ కిరీటం మనం ధరించాలి, అంతా జీవం మనలో ప్రవహించాలి అని కోరి ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా మానవునికి ఇది సాధ్యపడింది. మానవుడు దీన్ని పొందగలిగాడు, పొందుతున్నాం. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు ఇవి. చూడండి, దేవుని వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. జాగ్రత్తగా గమనించండి, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. కనుక మనం చూస్తున్నాం, దేవుని సేవలో సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అనే మాట ఈ 3వ వచనం చివరి భాగంలో మనం చూస్తున్నాం. నాకు చాలా బ్రదర్ చెప్పిన సాక్ష్యం అంతట్లో విశ్వాసము అనేది, విశ్వాస పరిమాణం అనేది చాలా గొప్పది. సేవకు వెళ్ళేటప్పుడు ఎన్ని గంటలకు వచ్చింది? 3 గంటలకు వచ్చారు. ఈ 3 గంటల వరకు కూడా ఎవరికి అప్పగించి వెళ్ళిందని చెప్పాడు? దేవునికి. చిన్న బిడ్డను దేవుడికి అప్పగిస్తే మళ్ళీ 3 గంటల తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఏం చేసినాడని రాబడింది, అది చెప్పాడు, నిద్ర లేచాడని. విశ్వాసం, ప్రభు సేవ కొరకైన భారం, సేవ బాధ్యత. అట్లని మీరు ట్రై చేయకండి. ఆ పరిమాణం ఉండాలి. కనుక మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని తడవలు. చంటి బిడ్డను తాళం వేసి సేవ ముఖ్యంగా, సేవ పరిచర్య ధ్యేయంగా వెళ్ళడం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం. వారి విశ్వాసాన్ని దేవుడు ఎంత ఘనపరిచాడు, వారి నమ్మకత్వాన్ని దేవుడు ఎంత ఘనపరిచాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ సహకారుల పేర్లు అందరివి కాదు, సహకారం. కనుక దేవుని సేవలో సహకరించుట, దేవుని పరిచర్యలో కొనసాగుట అనేది కనీస ధర్మం. సువార్త సేవ. కనుక సువార్త సేవ చూస్తున్నాం. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. కనుక వారికి సహాయపడు
అని చెబుతూ ఆ సహకారుల పేర్లు ఎక్కడ చూశాడు పౌలు గారు? జీవ గ్రంథములో నేను చూశానని చెప్తున్నాడు. కనుక మనం చూస్తున్నాం ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని ఖచ్చితమైన ప్రమాణంలో చెప్పగలుగుతున్నాడు. కనుక సేవా పరిచర్యలో సహకరించుట అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయము అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, ప్రకటన గ్రంథము 13:8. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు. ఇప్పుడు మనం చూస్తున్నాం 2 రకాల ప్రజలు మనం చూస్తాం. ఒక వర్గమేమో ప్రభువుని సేవించే ప్రజలు, ఇంకొక వర్గం అక్కడే ఉంది. ఆ మృగమునకు ఏం చేస్తున్నారు? నమస్కారం చేస్తున్నారు. కనుక మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువుని సేవించిన అనుభవం, యేసు ప్రభు కొరకు జీవించిన అనుభవం. కనుక మరణం వరకు నమ్మకంగా ఉండు అంటే అర్థమేంటి? కనుక ప్రభు కొరకు జీవించు, ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండు, సాధనంగా ఉండు, నీకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉండు. ఏది నీ స్వాధీనంలో దేవుడు తెచ్చాడో, ఏది నీ ఆధీనంలో దేవుడు ఉంచాడో దాని విషయం నిన్ను తప్పకుండా లెక్క అడుగుతాడు. గనుక దాని విషయంలో ఆయన తప్పక నిన్నే అడుగుతాడు. గనుక నమ్మకంగా ఉండు. కనుక మనం చూస్తున్నాం ఎంత నమ్మకంగా సేవిస్తున్నారు ప్రభువుని, ఎంత అద్భుతంగా సేవిస్తున్నారు ప్రభువుని. కనుక వారికి ఏది అప్పగించాడో దేవుడు దాని విషయంలో నమ్మకంగా ఉండి ఆ ప్రభువుని సేవిస్తున్నారు. వాళ్ళు మిగిలిన వారు మృగాన్ని సేవిస్తున్నారు. కనుక ప్రభువుని సేవించుట, మృగమును సేవించుట 2 మనం చూస్తున్నాం. నమ్మకస్తులు అద్భుతమైన రీతిలో ప్రభువుని సేవిస్తున్నారు, అపనమ్మకస్తులు మృగాన్ని సేవిస్తున్నారు. కనుక మరణం వరకు నమ్మకంగా ఉంది. చావు తప్పదు. ఏదొక రోజున అందరి గురించి వార్త వస్తుంది. ఏమని వస్తుంది? అందరి గురించి వస్తుంది. కనుక మనం ఒక్క తీర్మానం, నేను నా ప్రభుని సేవించాల. నా ప్రభుని సేవించాలంటే నేను నమ్మకంగా ఉండాల. నేను ఎటువంటి పరిస్థితులలో అపనమ్మకస్తున్నై మృగాన్ని సేవించే దుస్థితులకు వెళ్ళిపోకూడదు. నేను నమ్మకంగా సేవించడం ద్వారా అద్భుతమైన జీవ గ్రంథంలో నా పేరు ఉంటుంది. నా పేరు ఉంది కనుకనే నేను ఆయనను సేవిస్తున్నా. ఆయనను సేవించే అనుభవంలో ఉన్నాను కనుకనే నా పేరు జీవ గ్రంథంలో ఉంది. ఈ అనుభవం కూడా చాలా ప్రాముఖ్యమైన అనుభవం అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 21:27 దేవుని వాక్యము నుండి ప్రకటన గ్రంథం 21:27 చూడండి. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో అంటే ప్రవేశం పొందడానికి 3 విషయాలు ఉన్నాయి. నిషిద్ధమైన దానికి దూరంగా ఉండాలి, అసహ్యమైన దానికి దూరంగా ఉండాలి, అబద్ధమైన దానికి కూడా దూరంగా ఉండాలి. అప్పుడు ఎక్కడుంటుంది ఈ పేరు? జీవ గ్రంథంలో ఉంటుంది. కనుక మనం చూస్తున్నాం జీవ గ్రంథములో పేరుండాలి అంటే నిషిద్ధం. దేవుడు
వద్దని చెప్పిన వాటిలో ప్రవేశం ఉండకూడదు, అసహ్యమైన వాటిలో ప్రవేశం ఉండకూడదు, అబద్ధమైన వాటికి దూరంగా ఉండాలి. ఈ 3 విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకు తెలుసు పాపము వలన వచ్చు జీతం మరణం. ఇప్పుడు పాపము మరణాన్ని తెస్తే జీవాన్ని ఏది తెస్తుంది? అరే పాపం మరణం తెచ్చిందంటే నేనంటాను నీతి మరణము నుండి రక్షించినంటే అర్థమైంది, జీవములో ఉంచుతుంది. నీతి జీవములో ఉంచితే పాపం ఎక్కడ ఉంచుతుంది? మరణములో ఉంచుతుంది. కనుక పాపం అంటే ఏంది? ఇక్కడ రాయబడింది 3 విషయాలు. నిషిద్ధమైనది, 2 అసహ్యమైనది, 3 అబద్ధమైనది. ఈ 3టికి దూరంగా మనం వెళ్ళిపోతే తప్ప, ఈ 3టి నుండి మనం ప్రత్యేకించబడితే తప్ప మన పేరు జీవ గ్రంథములో ఉండదు అనేది దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక వెళ్తే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందు. కనుక జీవ కిరీటం ఇందనకేం రాయబడింది? ఇందనక మనం ప్రకటన 2:10 ఏం చూసాం? మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? శోధన సహించువాడు. అంటే ఇప్పుడు శోధన అనే దాన్ని ఏం చేయాలా? సహించాలి. కనుక అంటే శోధన సహించడం అంటే శోధనలో నిలవాలి, శోధనలో నిలబడాలి. చూడండి, అతడు శోధనకు నిలిచిన వాడై. మీరు గమనించాలా, శోధనలో నిలబడాలి. నిలబడి ప్రభువుని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు జనరల్గా శోధన వచ్చినప్పుడు మనం ప్రభుని ప్రేమిస్తామా? దూషించకపోయినా కొంచెం వరుసన వస్తున్నాయి అనుకో శోధనలు. ఇంక నీకెవరు దొరకలేదా ప్రభు, ఇంక నేనే దొరికినానా, ఇట్లా మాట్లాడతారు సాధారణంగా, సర్వసాధారణంగా. కానీ శోధన, చెప్పండి, శోధన ఏం చేయమన్నాడు? సహించమన్నాడు. శోధనలో అంటే శోధన ఏం చేస్తుంది అని అర్థం? మనిషిని పడేస్తుంది. శోధన మనిషిని పడేస్తుంది. శోధన మనిషిని పడేస్తుంది కనుక కొద్దిగా కూర్చోతాం. ఏం పేరు నీ పేరు? అక్కడ కూర్చో ప్రశాంతంగా కూర్చో, నీకెందుకు తర్వాత నువ్వు పలకరిద్దు. ఓకే, అట్లా ఇంకా ఆపేస్తాలే, నేను ఆపేస్తాను. ఇక్కడ మనం చూసిన విషయం ఏంటంటే, అంటే నువ్వు భోజనం ఎట్లా పెట్టినావు? అయిన తర్వాతనా కాకముందా? ముందే ఒక కాకముందు పెట్టడమా, అయిన తర్వాత పెట్టడమా, ఏదో ఒక ప్రాసెస్ ఎంచుకొని చేసుకోవాలి. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం శోధన వస్తుందా రాదా? ఎవరికి వస్తుంది? అరే ఎవరికి వస్తుంది అంటే, నిజంగా జీవగ్రంథములో పేరు రాయబడ్డదంటే ఏమొస్తుంది? శోధన. జీవములోనికి నువ్వు వచ్చావంటే తప్పకుండా శోధన వస్తుంది. ఈ శోధనలో మనం ఏం కాకూడదు? పడిపోకూడదు. పడిపోకుండా ఎట్లుండాలా? నిలిచి ఉండాలా. నిలిచి కూడా ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమించాలా. అస్సలు ఇది కష్టం, చాలా కష్టం. కానీ ఇది చేయగలిగితే ఏమిస్తానన్నాడు? శోధన వస్తుంది, శోధన తట్టుకో, నిలబడి కూడా నువ్వు ఊరిక నా మీద సనగబాకు, గొడగబాకు, నన్ను ప్రేమించు.
ప్రేమిస్తే నీకు నేనేమిస్తా? జీవ కిరీటం ఇస్తా. కనుక 2 విషయాలు చెప్పాడు. ఒకటి, మరణం వరకు నమ్మకంగా ఉండన్నాడు. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. అసలు ఎక్కువగా మన దగ్గర ఉన్నది ఏంటి? అరే మన దగ్గర ఏం కనపడదు ఎక్కువగా? అస్సలు నమ్మకత్వం కనపడదు. కష్టం, చాలా కష్టం. శోధన వచ్చినప్పుడు నిలబడడు, పడిపోతాడు. ఈ 2 జాగ్రత్తలు ఉండాలి. నమ్మకత్వంగా ఉండు. శోధన వస్తుంది, శోధన వచ్చినప్పుడు నువ్వు నిలబడు, దేవుణ్ణి ప్రేమించు, తద్వారా రుజువుపరచు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నా, రుజువుపరచు. తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. మనం చావు అనేది తప్పదు, అయితే పొందవలసింది ఒకటి ఉంది, పునరుత్థానం. పునరుత్థానం అంటే చనిపోయినా తిరిగి లేవడం. లేస్తేనే దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. అట్టి కృప బిడ్డలందరికీ దేవుడు దయచేయగాక. ప్రార్థన చేసుకున్నాం. పిల్లల పేర్లు ఏమన్నా రాసినా? సాల్మన్ జాషువా. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రములు. అబ్రహాములను బట్టి వందనాలు, సిస్టర్ పిలువబడిన రీతిని బట్టి వందనాలు నాయన. సాల్మన్, హెప్సిబా, కుమారుడు జోష్ కనికరించి ఆదరించి, రక్త సంబంధులు, బంధువులు, ప్రభువా దైవ సేవకులు వచ్చారు, ఎంతోమంది దైవజనులు, విశ్వాసులు, మీకు స్తోత్రములు. ఒక్కరిని తల్లి ఒక్కరిని ఆదరించినట్లు ఆదరించి మీ కనికరము వారి మీద చూపండి. పిల్లలు తల్లి లేని పిల్లలు అయిపోయారు. నాయన అబ్రహాం సహోదరుడు భార్య లేని వ్యక్తి అయిపోయాడు. అయితే అది మీ చిత్తం, అది మీ సంకల్పం. ప్రభువా మీరు సంకల్పించింది ఎక్కడ ఏది నిరర్ధకము కాలేదు కాదు. ధైర్యపరిచి బలపరచండి, భద్రపరిచి స్థిరపరచండి. వారి జీవితాల్లో ఇంకా ఆత్మీయంగా ముందుకు సాగలిగినట్లు, నమ్మకస్తులై జీవించగలిగినట్లు, శోధనలలో పరిశోధనలలో నిలిచి మిమ్మలను ప్రేమించగలిగినట్లు సహాయం చేయండి. ఈ కొద్ది మాటలు దీవించండి. గ్రామస్తులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు. మీ చిత్తానుసారంగా వారికి సహాయం చేయండి. సమస్తం మీ చేతుల్లో పెట్టి ప్రభువా కనికరించమని, దృష్టించమని, కరుణించమని, కటాక్షమ చూపమని, మిగిలిన కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు, ఈ భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాం అక్కడికి, బరియల్ గ్రౌండ్కి. దగ్గరే, సమీపం ఇక్కడే. అయిపోయిన అనంతరం అందరూ భోజనం చేసుకొని వెళ్ళవలసిందిగా ప్రభు పేరు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడే కమిషనర్ దగ్గర, కమ్యూనిటీ హాల్ దగ్గర బఫే సిస్టంలో అందరికీ కూడా భోజనాలు సిద్ధపరచబడ్డాయి. అట్లానే మరి ఇప్పుడు దైవ సేవకులు మరి యొక్క భోజకాయని బాక్స్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ రోడ్డు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొన్ని వాస్తు సిద్ధాంతాలు బట్టి కూడా పక్క నుంచి వెళ్ళడానికి కొద్దిగా అభ్యంతరాలు ఉన్నాయి. కాబట్టి ఇదే దాని మీద రాళ్ళ కుప్పల మీద వెళ్ళాల్సి వస్తుంది. సహకరించండి. దైవ సేవకులు పాటలు పాడుతుంటే మరి కుటుంబ సభ్యులు పార్థివ దేవాలయ బాక్స్ని తీసుకుని వస్తారు. మీ వెనక అండ్ దైవ సేవకులు అన్న చెప్పండి, చూడండి. పరలోకము నా దేశము, పరదేశీ నిర్నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. చూడాల్సిన వాళ్ళు వచ్చి చూడండి దయచేసి.
పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది. చూసి వెళ్ళండి, ఎవరు నిలబడవద్దు, అక్కడ వచ్చిన వాళ్ళు చూసి వెళుతూ ఉండండి. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రమునందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రమునందు పాడుచుందురు. పవనుని చూచి నేను హర్షింతును నిత్యము, పవనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడెగేదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడెగేదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదన మదిలో ఆయన చెంతనుండ, కాంక్షించేదన మదిలో ఆయన చెంతనుండ. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదను, ఆగపడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదను, ఆగపడుచున్నది గమ్యస్థానము. అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్, అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముందును పరమందున, నీతి సమాధానము నచ్చట. నిత్యానందముందును పరమందున, నీతి సమాధానము నచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను అన్నారంటే. యోహానన్న యేసు పొందరు
ఒక్క నిమిషం.